సౌత్ అమెరికా ఇది అద్భుతమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలకి ఆనవాలం. ఈ భూభాగాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ఇది అత్యంత వైవిధ్యమైన మరియు ఆశ్చర్యకరమైనటువంటి ప్రదేశము. ప్రకృతి రమణీయతతో కూడిన ప్రాంతము. ప్రపంచంలో చాలా ప్రాంతాల కంటే ఇది డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఆకాశాన్ని తాకే ఆండీస్ పర్వతాలు నన్ను చూడండి అని అరిచినట్లు ఉంటే, విస్తృతమైనటువంటి అమెజాన్ వనాలు అంటే అమెజాన్ ఫారెస్ట్ జీవ వైవిధ్యము కలిగినటువంటి అంటే డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్ కలిగినటువంటి ప్రాంతాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఈ ఖండంలో మోస్ట్ రొమాంటిక్ ఫీలింగ్ ఉన్నటువంటి నేచర్ ఉంటుంది అని చెప్తుంటారు. ప్రపంచంలో అత్యంత పొడి ప్రదేశమైన అటకామా ఎడారి, అక్కడ జీవితమే అసాధ్యము అనే చోట కూడా ఒక అద్భుతంగా కొనసాగుతుందన్నమాట. మరోవైపు పంటనాల్ అనే సతత తడి మైదానాలు అంటే వెట్లాండ్స్ ఉంటాయి. అక్కడ జీవ వైవిధ్యము అంత బలముగా ఉండి కొంత డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. నాట్ పాసిబుల్ అనేటట్టు కూడా ఉంటుంది. దక్షిణ అమెరికా కేవలము భూభాగాలు మాత్రమే కలిగి లేదు. అంతకంటే గొప్ప సౌందర్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి అని గర్వంగా చెప్తున్నట్టు కనిపిస్తుంటది. ప్రతి ప్రాంతము ఒక ధీటైన ప్రకటన చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. అడవి స్వేచ్ఛగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇంకొక దగ్గర కంప్లీట్‌గా డిస్టర్బెన్స్‌తో ఒక డిఫరెంట్‌గా ఉంటుంది. ఇవి పరిచయం చేయడానికి గైడ్ అవసరమా అనేటటువంటి ఒక క్వెషన్ మార్క్ మనకెప్పుడు కనిపిస్తుందన్నమాట. ఈ నేల తన కథను తనే స్వయంగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆశ్చర్యకరంగా మరియు అభిరుచితో ఇది ఒక కేవలము భూగోళ శాస్త్రం అనే దానికంటే ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత కళాఖండం అని చెప్పొచ్చు.